కర్నూలు జిల్లా మహిళా ఉద్యమ నిర్మాత టీసీ లక్ష్మమ్మ స్ఫూర్తితో మహిళా ఆత్మగౌరవం కోసం మహిళా ఉద్యమాలను మరింత ముందుకు తీసుకుని వెళ్తామని శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి నిర్మల అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో టీసీ లక్ష్మమ్మ 10వ వర్ధంతి సందర్భంగా ప్రస్తుత సమాజంలో మహిళలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముందుగా లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ అలివేలు అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి నిర్మల, సాహితీ శ్రవంతి, రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, ఐద్వా జిల్లా అధ్యక్షుడు అరుణ, నగర కార్యదర్శి పద్మ మాట్లాడారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, ప్రజానాట్య మండలి నగర కార్యదర్శి లోవేశ్వరి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, నాయకులు రాముడు, గోపాల్, పిఎన్ఎం జిల్లా అధ్యక్షులు బసవరాజు పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహం భర్త చనిపోయిన వ్యక్తి తల్లి గుండెలు కలిపే గాయం, పెళ్లి వస్తని చదువు పదవంతిని ఈరోజు జరుపుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, లక్ష్మమ్మ గారు చేసినటువంటి పోరాటాలు కానీ, అలాగే మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలపైన ఎంతో ఎగలేని కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే మహిళల కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి కుటుంబం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ, అలాగే ఏ మహిళకి ఎక్కడ ఇబ్బంది కలిగినా కానీ ఆ మహిళ సమస్య నేను తీర్చాలి, ఆ మహిళకు నేను వెన్నుదన్నుగా ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో ముందడుగు చేసినటువంటి వ్యక్తి. మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగానే ఉన్నారు. మరి ఈ రోజు కుల మతాలకు అతీతంగా పోరాటం చేసి మహిళల కోసం ఎంతో కృషి చేసినటువంటి అమ్మను ఈ రోజు 10 సంవత్సరాలైనా సరే మనం స్మరించుకుంటున్నామంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం అంతా ఇంత కాదు. అలాంటి వాళ్ళ త్యాగాన్ని మనం కూడా ఎంతో కొంత మరి తీసుకొని మనం ముందున్నటువంటి మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ మహిళల సమస్యలు తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ముందుగా ఈ మన మహిళా ఉద్యమం ఎవరికైనా అనిపిస్తుంది. ఇంతమంది మహిళలు ఉదయాన్నే ఇంట్లో పనులు చేసుకొని ఇక్కడికి రావడం అన్నది సామాన్యమైన విషయం కావన్నా, చాలా కష్టమైన విషయం. ఇంట్లో అందరికీ అన్ని సమకూర్చి రావాలి. మళ్ళీ సెల్లు పెట్టి మనకు ప్రస్తుత సమాజంలో పెట్టారు కాబట్టి కొన్ని మాట్లాడుకుందాం మనము. ముఖ్యంగా టీసీ లక్ష్మమ్మ గారు మహిళా సాధికారత మీద ఆమె చాలా మహిళా సాధికారత మీద ఆమె ఎంతో పని చేసేవాడు. బంధువుల్లోనే, మా బంధువుల్లోనే ఎవరైనా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒకరు, బిఎస్ఎన్ఎల్ ఒకరు, టీచర్లు ఇలా ఉంటే అది ఇంకా వాళ్ళందరికీ చెప్పేది, అందరు చదవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి. పాయింట్ తాను చదివింది 5వ తరగతి వేంపేట నుంచి 5వ తరగతి చదివి అక్కడ వేంపేట స్కూల్లో వాళ్ళ టి నరసింహ గారు ఆయన మేనమామ కొడుకు అయినారు. ఆయన పెళ్లి చేసుకుని డాగేపాటికి వచ్చినారు. వచ్చి అక్కడ ఉద్యమాలు నిర్మించినారు. మొదట వేంపేటలో ఉద్యమాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ గార్యపురంలో ఈ ఉద్యమాలు నిర్మించారు. ఆమె ఎంత కష్టపడుతుందంటే ఆ దాస్ క్యాపిటల్ పుస్తకం పెట్టుకుంది ఒకసారి తెలుగులోది, రంగనాయకమ్మ రాసినది. ఇంత లాభం పుస్తకం. ఈమెనేమో గంటకు ఒక 2-3-4 పేజీలు కూడా చదవలేదు. అంత 5 చదువుతా ఉంది. నాకు చాలా నిజంగా ఆ రోజు సిగ్గేసింది మొదట. అదే 5వ తరగతి చదివినా దాస్ క్యాపిటల్ పుస్తకం అనువాదం తెలుగులో ఉందని చదువుతూ ఉన్నది. మనమంతా తెలుసుకోవాలన్న కుతూహలం నాకు కలిగింది. అస్సలు ఇప్పుడు ఎంతెందుకు నిర్మలక్క హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు
డిగ్రీతో వచ్చారు, వచ్చి లా చేరారు ఇక్కడ. ఎంత సంతోషమో. అసలు నిర్మలక్ష్మ లా చదువుతోంది. ఈరోజు పీసీ లక్ష్మమ్మ గారి 10వ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ప్రస్తుత సమాజంలో మహిళా స్థితులు ఏ విధంగా ఉన్నాయనే ఒక అంశం పైన చెబుతా ఉంది. ముఖ్యంగా లక్ష్మమ్మ గారు మహిళా ఉద్యమ నిర్మాత. ఈ జిల్లాలో మొట్టమొదటిగా మహిళా సంఘం నిర్మించింది లక్ష్మమ్మ గారే. ఆ రకంగా మహిళల కోసం అనేక రకాల కృషి చేశారు. మహిళా సమస్యలు తీసుకొని చాలా పనిచేశారు. మహిళా సమస్యలు కాదు, ఆ రోజు ఉదయపడిన ఆ ప్రాంతాల్లో బీడీ కార్మికులు ఎక్కువ మంది మహిళలు ఉండేవాళ్ళు. ఎస్సీలు అట్లాగే ముస్లింస్ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి మొదట్లో వాళ్ళతో కూడా మాట్లాడి యజమానులతో పోట్లాడి వాళ్ళ వేతనాలు పెంచిన పరిస్థితి ఆ రోజుల్లో కూడా చేసేది. ఆ తర్వాత ఆమె మహిళా సంఘం సంబంధించి ఎక్కడ ఏమి జరిగినా మొత్తంగానే జిల్లాలో కానీ ఎక్కడ కానీ ఏమైనా జరిగితే వెంటనే స్పందించి మిగతా మహిళలు కూడా సహకారం తీసుకుని అందరితో కలిసి పోరాడడం, ఉద్యమాలు చేయడం, ధర్నాలు చేయడం, ఆ రకంగా అన్నింటిలో ముందు పోరాడేది. అదే కాదు మరోవైపు నుంచి కూడా, ఎందుకంటే నరసింహయ్య సారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆయన ఉన్నారు. సిపిఎం పార్టీ ప్రముఖ పాత్ర వహిస్తున్న పరిస్థితుల్లో ఆమె ఇంటి గురించి 3 కొడుకులు వాళ్ళ వైపు చూసుకుంటూ మరొక వైపు రక్షణ చేశారు. అట్లాగే మిషన్ కూడా పుట్టారు. చివరికి బర్రెలు పెట్టుకుని ఆ రకంగా పాలు అమ్ముకుని కూడా అంత కష్టపడి ఆ రకంగా పైకి వచ్చి మొత్తంగానే మహిళా సంఘం నిర్మించిన ఒక వీర వంటలాగా మహాయోధురాల్లాగా ఈ జిల్లాకు అందుకు స్ఫూర్తిగా మహిళలకు ఉందని విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజు సమాజంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నవి, మహిళలు విధంగా ముందుకెళ్తున్నారు వెనక్కెళ్తున్న విషయాన్ని కూడా చెప్పాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలు పురోగమనం కాదు తిరోగమన దిశగా పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఆడవాళ్ళు బయటకు రాకూడదు, బయటకు వస్తేనే అత్యాచారం జరుగుతున్నాయి, అన్ని పద్ధతులు జరుగుతున్నాయి. కాబట్టి మహిళలు చైతన్యం కావాలి. ఏవైతే ప్రభుత్వాలు మహిళలు తిరోగమనం తీసుకెళ్తున్నారో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి పద్ధతిలో దీనికి సంబంధించి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.